నియోజకవర్గ ఇన్ఛార్జి. ఈవెన్ జనసేన ఎమ్మెల్యే అధికారంలో ఉన్న చోట తెలుగుదేశం ఇన్ఛార్జికి విలువిస్తున్నారు అధికారులు, వీళ్ళని పక్కన పెడుతున్నారు. ఇది ఎవడు అడ్రస్ చేయాలి? ఎందుకు అడ్రస్ చేయడీనా? నాదెళ్ల మనోహర్కి చెప్పండి. నాదెళ్ల మనోహర్ ఏం చేస్తాడు? చేయలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు నాదెళ్ల మనోహర్ పట్టించుకోవట్లేదని. హరిప్రసాద్ చేయలేదు కాబట్టి అసలు వాళ్ళిద్దరికి నువ్వు అధికారాలు ఎప్పుడు ఇచ్చావు? నువ్వు ఇదేం జరగాలి? మీరందరూ కలిసి చెప్పిందే అందరికి ఏమని 2024 ఎలక్షన్ ముందు నువ్వే కదా చెప్పింది. ముగ్గురుతో కూడిన కమిటీలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉంటాయి, జిల్లా స్థాయి కమిటీలు ఉంటాయి, ఏదన్నా సమస్యలు వస్తే పరిష్కరిస్తామని. మరి ఎక్కడ ఉంది అది? అదే కదా కార్యకర్త అడుగుతోంది. ఇప్పుడు అమ్మాయిని శ్రీకాళహస్తిలో అమ్మాయిని మొత్తుకుని వచ్చింది నీ దగ్గరికి, చివరికి అమ్మాయి మీద మర్డర్ కేసు పెట్టి లోపల పెట్టి జైల్లో వేశారు. అమ్మాయి ఏమన్నా రోజు రోడ్ల మీద మర్డర్లు చేసుకుని జబ్బులు కొట్టే అమ్మాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని, భర్త అద్భుతమైనటువంటి టెక్నాలజికల్ ఎక్స్పర్ట్. వాళ్ళ కర్మగాలి పార్టీ రాజకీయం చేయాలనుకుంటే నీ దగ్గరకు వస్తే చివరికి వాళ్ళు మర్డర్ కేసు పెడితే ఆ అమ్మాయి బట్టలు లేకుండా ఉండేటటువంటి దృశ్యాలు వాళ్ళ డ్రైవర్ చేత తీపిచ్చి అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నువ్వు ఏం చేయాలి? అమ్మాయికి అండగా ఉండాలా? నాకేం సంబంధం లేదని చెప్పి పార్టీ నుంచి పక్కన పెట్టామని చెప్పాలా? పోనీ ఇవాళ వరకు ఏమైనా అడ్రస్ చేసావు నువ్వు? లేదు. కిరణ్ రాయల్ ఇష్యూనే ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. నువ్వేం పరిష్కరించావు అసలు? నువ్వు పెట్టిన మెకానిజం నేను నీ దగ్గరకు వస్తే నాదెళ్ల మనోహర్కి వెళ్ళి చెప్పుకో, హరిప్రసాద్కి వెళ్ళి చెప్పుకో, చెప్తారు వాళ్ళు వింటారు.